హాయ్ అండి, వెల్కమ్ టు బిందూస్ కిచెన్. నేను మీ బిందుని. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్గా సెట్ అయ్యే వెజ్ కట్లెట్స్ క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఇలాగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సాస్తో చాలా బాగుంటుందండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 2 బంగాళాదుంపల్ని ఇలాగ మధ్య కట్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో చేసుకొని చెక్కు తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చాట్ మసాలా, తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇలాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. పొటాటోస్ని లేదంటే నీట్గా చేతితో బాగా కలుపుకోవాలండి. అసలు పొటాటో అనేది ఉండలు లేకోకుండా బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలాగా చేత్తోనే. ఇప్పుడు మనకి కట్లెట్స్ లాగా చేస్తే బ్రేక్ అవ్వకోకుండా ఉంటే ఏం పొడిపిండి అవసరం లేదండి. చూడండి సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్స్ శనగపిండి వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇలా వేసి కలుపుకుంటే మనకి ఆయిల్లోకి వేస్తే విరిగిపోదన్నమాట కట్లెట్స్. అదే మనకి తడి ఎక్కువ ఉందంటే విరిగిపోతాయండి. మామూలుగా బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవచ్చు ఇలాగా. చూడండి ఇప్పుడు నీట్గా రౌండ్ చేసుకొని బాల్స్ లాగా కట్లెట్స్ లాగా చేసుకుంటే సైడ్స్కి అనేవి బ్రేక్ అనేది అవ్వదండి. చాలా బాగా స్టిక్ అవుతాయి అన్నమాట. చూడండి అన్నీ ఇలాగా చేసేసుకొని సైడ్ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటి కోసం మైదా లేదా కార్న్ఫ్లోర్ ఏది ఉంటే అది 1.5 స్పూన్ తీసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కట్లెట్స్ని డిప్ చేసేలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేయాలండి. చూడండి ఇలా అయిన తర్వాత సైడ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ మనకి పైన లేయర్ కోసము కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి, దాన్ని ఇట్లాగా స్మాష్ చేసుకుంటే ఇలాగ అవుతాయండి. వీటిని పైన కోటింగ్ కోసం యూస్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, టేస్టీగా KFC స్టైల్లో ఉంటుందండి. చాలా రుచిగా ఉంటాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి డిప్ చేసుకొని తర్వాత మనకి కార్న్ఫ్లేక్స్తో ఇలాగా కవర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. అచ్చు మనకి KFC స్టైల్లో తిన్నట్టుగానే ఉంటుందండి. నీట్గా మొత్తం ఎడ్జెస్కి కూడా ఇలాగ బాగా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అన్ని కట్లెట్స్ని ఇలాగే చేసుకోవాలి. తర్వాత మనకి ఒక బౌల్లోకి ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఆయిల్లోకి. చూడండి ఇంత గ్యాప్లో వేసుకున్నామంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లాగా స్పూన్తో టర్న్ చేసుకోవాలండి. టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి కట్లెట్స్. ఫోర్ టు 5 మినిట్స్ పడతాయండి లోపల వరకు బాగా బాయిల్ అవ్వడానికి. ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. మనకి పైన కార్న్ఫ్లేక్స్ కదా తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే కాల్ చేసుకోవాలి. చూడండి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తంగా తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి కట్లెట్స్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ తీసేసుకుంటుందన్నమాట. తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. టమాటో కెచప్ లేదంటే మైనీస్ ఏమిటితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనకి KFCలో చికెన్ ఎంత క్రిస్పీగా ఉంటాయో ఈ కట్లెట్స్ అంతే క్రిస్పీగా ఉంటాయండి. మీకు మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.